కానీ వాళ్ళు కూడా దీని నుంచి తెలుసుకోవాల్సింది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. సార్, వంశీకి సుప్రీంకోర్టు షాకా రిలీఫా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం. అంటే ఉన్నట్టు మాట్లాడితే ఒకటి ఇప్పుడు నేను వస్తూ చూస్తున్నారు, వంశీకి బిగ్ రిలీఫ్ అని వాళ్ళ పత్రికలో పెట్టారు, వంశీకి షాక్ అని వీళ్ళకి సంబంధించిన 2 పత్రికల్లో పెట్టారు. అసలు సాధ్యమా వర్మ ఇది? తెలుగు మీడియా అనేది ఎందుకు ప్రజలను ఇంతగా తికమక పరుస్తుందో నాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు పైగా అదేదో నేను నాలాంటాడని మాట్లాడితే మాకు తోచినట్టు, సుప్రీంకోర్టు విచారించి కొన్ని ఆదేశాలు జారీ చేసిన తర్వాత షాక్ అని ఒకరు, రిలీఫ్ అని ఒకరు హెడ్డింగ్ పెట్టడం అన్నది తెలుగు భాషలో మాత్రమే సాధ్యం అవుతుందేమో. తెలుగు రాజకీయాల్లో, తెలుగు మీడియాలో ఏం చేసింది సుప్రీంకోర్టు? మైనింగ్ అక్రమాలకు సంబంధించి వంశీకి హైకోర్టులో బెయిల్ ఇచ్చారు. ఈ బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు కోరారు, కానీ అది జరగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం. సో ఈ కేసులో అసలు వంశీ బయటికి రాకుండా లోపలే ఉంటాడని కూడా కొన్ని అంచనాలు జరిగాయి. కానీ సుప్రీంకోర్టు అంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు ఈరోజు తీసుకున్నారు. ఈ లోపల వంశీ బయటకు వచ్చాడు. కొంచెం ఏదో కొన్ని రోజులు ఆసుపత్రిలో, కొన్ని రోజులు ఇంటి దగ్గర అదేదో నడుస్తున్నట్టుగా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాన్ని విచారించి వాళ్ళు ఏం చెప్పారు? 2 విషయాలు చెప్పారు. కోర్టుకు ఎందుకు వెళ్ళింది అసలు ప్రభుత్వం? సుప్రీంకోర్టుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయండి అని అడగడానికి వెళ్ళింది. సుప్రీంకోర్టు రద్దు చేసిందా? సింపుల్ క్వశ్చన్. ఇంకా దీంట్లో పెద్ద పరిశీలన, పెద్ద మదనం అక్కర్లేదు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందా? చేయలేదు. రిలీఫే కదా. రెండో విషయం, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. మేము చెప్పేది అసలు వినకుండానే మీరు బెయిల్ ఇచ్చేస్తే ఎట్లా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదించింది హైకోర్టుది. ఇదే సుప్రీంకోర్టులో కూడా చెప్పినప్పుడు అది సరైందే. రాష్ట్ర ప్రభుత్వ వాదన కూడా విన్న తర్వాత బెయిల్ ఇవ్వడం ఉచితమా కాదా అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరు వినండి, విడుదల చేయండి అని చెప్పలేదు, వినండి అన్నారు. కాబట్టి గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్ అంటే సగం ఖాళీగా ఉందంటే సగం నిండుగా ఉందన్నట్టుగా పై సగం చూసి నేను రిలీఫ్ అంటాను, కింది సగం చూసి నేను షాక్ అంటాను అంటే ఇంకా కోర్టులు ఇవన్నీ ఎందుకండి? ఇది అర్థం లేని విషయం. కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా వంశీకి రిలీఫే, వెంటనే ఉన్నపలాన్ని అయితే తెచ్చి లోపలేయండి అని చెప్తే అప్పుడు అది షాక్. ఇప్పుడు జరుగుతుంది, ఈ లోపల మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. అక్కడ వాదనలు ఎలా వస్తాయి, వీళ్ళు చెప్పే వాటితో హైకోర్టు సాటిస్ఫై అవుతుందా? హైకోర్టులు ప్రతిసారి తమ తీర్పును తాము తిరగదోడవు. సుప్రీంకోర్టు ఎందుకు ఇలా చెప్పింది? హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టే కాబట్టి అంత తేలిగ్గా వాళ్ళ తీర్పును కొట్టిపడేయడం రాజ్యాంగబద్ధంగా కూడా అంత ధర్మం కాదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ దే రెఫర్డ్ ది కేస్ బ్యాక్ టు హైకోర్ట్. సో లెట్ వై వెయిట్ బిఫోర్ రషింగ్ టు కంక్లూజన్. షాక్ వచ్చేసింది, షవరింగ్ వచ్చేసింది, ఇవన్నీ మాట్లాడటం ఎందుకు అసలు మనం? ఇప్పుడు హైకోర్టు ఈ సమయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగింది జరగలేదు. రేపు జరుగుతుందా? జరిగిన రోజే మనం ఆలస్యంగా షాక్ అనో అప్పుడు మనం చెప్పుకోవచ్చు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు మీడియాలో చెప్పేదాని మీద ఉన్న విశ్వసనీయత, గౌరవం తగ్గిపోతున్నాయి. వాళ్ళు అదంటారు, వీళ్ళు ఇదంటారు అనే ఒకటే కదా. ఏకం సత్ విప్ర బహుదా వదంది అంటారు. సత్యం ఒకటే ఉంటుంది, పండితులు దానికి పరిపరి విధాల భాష్యం చెప్తారని. పరిపరి విధాల సుప్రీంకోర్టు దానికి మనం ఎందుకండి భాష్యం చెప్పడం? వాళ్ళు ఏం చెప్పారో అది చెప్తే అయిపోయాయి కదా.